ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనము ఈ లోకంలో మనుషుల ద్వారా మనం అవమానం అనేది పొందుతూ ఉంటాం. అంటే మనుషులు మనల్ని బాధ పెడుతూ ఉంటారు. మనల్ని యేసుక్రీస్తు వారు రెండంతలుగా రెట్టింపు ఘనతనిస్తానని యేసుక్రీస్తు వారు మనకి సెలవిస్తున్నారండి. వాక్యం ద్వారా చెప్తున్నారు. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యోబు గారండి. యోబు గారు ఆయన ఎంత బాధలోనో ఎంత వేదనలోనో పడిపోయాడండి. సాతాను ఆయన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టి ఆయన ఆస్తి కోల్పోయింది. ఆయన బిడ్డలు చనిపోయారు. ఆయన స్నేహితులు దూషించి వెళ్ళిపోయారు. భార్య దూషించి వెళ్ళిపోయింది. ఆయనకి చర్మ రోగం వచ్చి చిల్ల పెంకులతో గీరుకునేటువంటి పరిస్థితి యోబు గారికి వచ్చిందండి. అయితే యోబు గారు ఏం చేశారంటే ఆయన దేవుడికి ప్రార్థన చేయడం విడిచిపెట్టలా. ఆయన అవమానం పొందుకున్నా కూడా దేవుడు నన్ను ఎలాగో ఈ పరిస్థితుల్లో నిచ్చుకొని దేవుడు నన్ను లేపగలుగుతాడు అని ఆయన విశ్వాసం ఉంచుకొని ఆయన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయన్ని రెండొంతులుగా ఆశీర్వదించాడండి. మన జీవితాల్లో కూడా దేవుడు ఆశీర్వదించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మొదటివాడు కడపటివాడు జీవించే దేవుడు పాత నిబంధనలో ఒకలాగా లేదా ఇప్పుడు కొత్త నిబంధనలో మరొకలాగా ఆయన మనసు మార్చుకోవాలి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఒకటే రీతిలో ఉన్నాడు. దేవుడు ఒకటే రీతిలో ఉన్నాడు. మనుషులైన మనం మారిపోతున్నాం. మనం ఇప్పుడు ఒక మాట చెప్తాం, తిరిగి వెళ్ళిన తర్వాత మాట మారుస్తుంటాం. అబద్ధాలు చెప్పేటువంటి మనుషులు, అదేవిధంగా దేవుడి మార్గంలో నడవకుండా దేవుణ్ణి బాధ పెట్టేటువంటి మనుషులండి. మన స్వభావం అలానే ఉంటుంది. మనం ఒక మాట మీద స్థిరంగా నడబడలేము. యేసుక్రీస్తు వారు అలా కాదు. దేవుడు మాట అంటే మాటే, అవునంటే అవును, కాదంటే కాదుగా అంటుందండి. కాబట్టి దేవుడు ఇంకో మాట సెలవిస్తున్నాడు, భూమి ఆకాశం గతించినా నా మాటలు గతించి ఈ లోకంలో ఖచ్చితంగా మనం మంచి పనులు చేస్తే అవమానాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. దేవుని వాక్యం బోధిస్తే మనకి నిందలు వస్తాయి. మనము చిన్న మాట పట్టుకొని మనుషులు అనేకంగా మనల్ని ఇబ్బంది పెడుతూ, సేవకులు కూడా ఒక సేవకుడు ఉంటే ఒక సేవకుడిని అవమానించుకుంటున్నటువంటి రోజుల్లో మనం ఉన్నామండి. కాబట్టి మనము దేవుడికి మనం లెక్క చెప్పాలి. దేవుడు ముందు మనం ఎలా ఉన్నాం, ఈ లోకంలో మనుషుల ముందు మనం ఎలా ఉన్నాం అనేది మనకు అవసరం. దేవుడు ముందు మనం యథార్థంగా ఉన్నామా అనేది మనకు కావాలండి. మనుషులు ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళది మనసు ఒక్కొక్క రకంగా వాళ్ళ మనసు స్విచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి మనసు కొద్దిసేపు మనసు మారుతూ ఉంటుంది. మనుషులు మనం పట్టించుకోకూడదు, దేవుణ్ణి మనం పట్టించుకోవాలి. మనం మనుషుల్ని మారు మనసులోకి నడిపిస్తే ఆ మనుషుల ఆత్మనేతలు తెలుసుకొని దేవుడి దగ్గరికి వస్తారు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మా అవమానమునకు రెట్టింపు ఘనతనిస్తానన్న దేవా స్తోత్రమయ్యా. యోబుని రెండంతలుగా మీరు ఆశీర్వదించారయ్యా. మమ్మల్ని కూడా మీరు రెండంతలుగా ఆశీర్వదించాలి అని మీరు ఆశపడుతున్నారయ్యా. అయితే మా జీవితాన్ని మీ పాదాల దగ్గరికి తెస్తున్నానయ్యా. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధమైన దేవా, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ, జీవం కలిగిన మా తండ్రి, మీ రుణం మేము ఎలా తీర్చుకోగలమయ్యా? మా కోసం ప్రాణం పెట్టిన దేవ, రక్తం చిందించిన దేవ, మా పాపాలు మీ రక్తంతో కడిగి వేసిన దేవ, నీ సొత్తుగా చేసుకున్నారయ్యా. భూమి మీ పాద పీఠం అంటే యేసయ్యా, మీ పాదాలు భూమి మీద ఉంటాయి. మేము భూమిలో ఉంటామంటే మీ ధూళితో కూడా సమానం కాదు. మీకు కాళ్ళకు అంటుకున్న ధూళితో కూడా మేము పాత్రలం కాలేం. అయినా కూడా అయ్యా మమ్మల్ని మీరు హత్తుకున్నారయ్యా. మీ బిడ్డలని పిలుచుకుంటున్నారయ్యా. మా పాపాలు క్షమిస్తున్నారయ్యా. మీ కాపాడే దోతలొక సహవాసం మాతో ఉంది. మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధమైన దేవ, మీ రుణం మేము ఎలా తీర్చుకోగలమయ్యా? ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డ మీ దగ్గరికి వస్తే అవమానంలో కూడా మీరు ఉన్నారు కాబట్టి
యేసు మేము సంతోషిస్తాం. అదేవిధంగా మీరు కూడా ఈ లోకంలో అవమానం పొందుకున్నారయ్యా, మనుషులైన మేమే మాత్రపు వాళ్ళమయ్యా. యేసు మీరు వాక్యం కూడా చెప్పారు, ఏమనంటే నా పేరిట మీరు నిందించబడి హింసించబడి అబద్ధ సాక్ష్యాలు పలికినప్పుడు మీరు ధన్యులు అన్నారయ్యా. మేము ధన్యులుగా జీవించే మంచి మనసులు దయచేయండి. మేము పొరపాటు చేసి చేసే దానికి పాపము వాళ్ళ చేత తిట్టించుకుంటే మేము ధన్యులం కాదు, కానీ ఎప్పుడైతే మీ బిడ్డలుగా జీవించి మేము తిట్టించుకుంటే అవి మాకు ధన్యత. కాబట్టి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలకు నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి మేము తలుచున్నా నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.